హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిజంగా ప్రేమించే ఒక స్త్రీ తన పురుషుడి కోసం చేసే అటువంటి సన్నిహిత విషయాలు ఏమిటి, ఎలా ఉంటాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. ప్రేమ గురించి ఎలా మాట్లాడాలో తెలిసిన ఆడవాళ్ళు ఉన్నారు, అలాగే దాన్ని చూపించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద మాటలు లేకుండా, పెద్ద చేతలు లేకుండా నిజమైన స్త్రీ ఎల్లప్పుడూ తాను ప్రేమిస్తున్నాను అని చెప్పదు, కానీ ఆమె ప్రతి కదలికలో, ప్రతి నిశ్శబ్దంలో, ప్రతి స్పర్శలో ఆమెలో ఈ భావన ఉంటుంది. ఒక స్త్రీ నిజంగా ప్రేమించినప్పుడు ఆమె రుజువు కోసం వెతకదు, ఆమె రుజువు అవుతుంది. ఆమె ప్రేమ మీకు బహుమతుల ద్వారా వ్యక్తపరచదు, ఆమె మీతో ఎలా ప్రవర్తిస్తుంది అనే లోతు ద్వారా ఆమె అనుభూతి చెందుతుంది. ఒక స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆమె స్పర్శ అనేది స్వీకరించే ప్రయత్నం కాదు, అది తను ప్రేమిస్తున్న పురుషుడికి ఇచ్చే మార్గం. ఆమె మీ శరీరం నుండి అలసటను తొలగిస్తున్నట్టుగా, మీ భుజాల మీద నుండి ఆందోళనను తుడిచి వేస్తున్నట్టుగా, ఆమె మీ హృదయాన్ని శాంతపరుస్తున్నట్టుగా మిమ్మల్ని తాకుతుంది. ఆమె స్పర్శ ఉత్తేజపరచదు, ఆమె స్పర్శ ప్రశాంతపరుస్తుంది. ఎందుకంటే అది కేవలం శారీరక బంధం కాదు, అది ఆత్మ మాత్రమే. అది మిమ్మల్ని అర్థం చేసుకునే సున్నితత్వం యొక్క భాష. నిజమైన ప్రేమ మంచంలో లేదు, ఎలాంటి ఉద్రిక్తత లేకుండా అక్కడ ఉండగల సామర్థ్యంలో ఉంది. మీరు విశ్రాంతి తీసుకోగలిగినప్పుడు అది మీకు అవసరం కాబట్టి ఆమె మిమ్మల్ని కలిగి ఉండటానికి ప్రయత్నించదు, కానీ ఆమె అక్కడే ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే మీ సాన్నిహిత్యం ఏ ముద్దు కన్నా లోతైనది. ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించే క్షణం అది, మరియు మీ ఇద్దరిని మాత్రమే ఒక్కటిగా వదిలివేస్తుంది. ఆ అనుబంధంలో చివరికి ఇద్దరు ఒకరికి ఒకరు శాంతిని పొందగలుగుతారు. అద్దంలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరే గుర్తించుకోలేనటువంటి రోజులు ఉంటాయి. మీ జుట్టు సరిగ్గా ఉండదు, మీ మానసిక స్థితి సరిగ్గా ఉండదు, మీ కళ్ళు అలసిపోయాయి. కానీ ఆ సమయంలోనే ఒక నిజమైన స్త్రీ మిమ్మల్ని కౌగిలించుకొని మీరు అందంగా ఉన్నారు అని చెబుతుంది. ఆమె మిమ్మల్ని అలా చేయాల్సిన పని లేదు, కానీ ఆమెలో నిజం ఉంది. ఎందుకంటే ఆమె మిమ్మల్ని తన కళ్ళతో కాదు, తన హృదయంతో చూస్తుంది. నిజమైన ప్రేమ కలిగిన ఒక స్త్రీ మీలోని దుర్బలత్వాన్ని కూడా అనుభవిస్తుంది, మరియు దాని నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఆమె మీకు దూరంగా ఉండదు, అప్పుడు ఆమె మీకు మరింత దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రేమ మీ శరీరం పట్ల మక్కువతో మాత్రమే కాదు, మీ వ్యక్తిగత స్వభావంపై లోతైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది. ఆమె మీ చూపులను, మీ భావోద్వేగాన్ని, మీరు మౌనంగా ఉన్న విధానాన్ని కూడా ప్రేమిస్తుంది. ఇలాంటి క్షణాల్లోనే మీరు అర్థం చేసుకోగలుగుతారు, ప్రేమ అనేది మీరు అలంకరించుకున్నప్పుడు కాదు, ఒకరి చేత అంగీకరించబడినప్పుడు అని. మిమ్మల్ని ప్రేమించే ఆమెకు మీ శరీరంలోని ప్రతి వక్రత, మీ జీవితంలోని ప్రతి క్షణం, ప్రతి కదలిక ఆమె ఓ అందమైన కవితలా తెలుసుకోగలుగుతుంది. అయితే ఇదంతా ఆమె మిమ్మల్ని అధ్యయనం చేయడం వల్ల, మిమ్మల్ని సానుకూలంగా అర్థం చేసుకోవడం వల్ల జరుగుతుంది. ఆమె స్పర్శ నెమ్మదిగా ఉంటుంది, ఏ పదాలతో చెప్పలేనంత శ్రద్ధ మీపై చూపుతూ ఉంటుంది. ఆమె మీకోసం సమయాన్ని వెచ్చిస్తుంది, ఎందుకంటే ఆమె మీతో లైంగిక ఉద్దీపనం పొందడానికి కాదు, మీతో గడిపే ప్రతి క్షణం ఆమెకు ముఖ్యం. ఆమెకు మీతో సెక్స్ అంటే కేవలం శారీరక ఆనందం కాదు,
మీపై ఒక నమ్మకం. ఆమె ఒక ముగింపు ఇష్టం లేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లుగా మిమ్మల్ని తాకుతుంది. అందులో గొప్ప సున్నితత్వం ఉంటుంది. ఆమె మిమ్మల్ని తన అవసరానికి వాడుకోదు. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఏమీ చెప్పకపోయినా మీరు కష్టపడుతున్నప్పుడు ఆమె మీపై సానుభూతి చూపిస్తుంది. ఆమె మీ ముఖం చూసి కాదు, మీ హృదయాన్ని చూసి మిమ్మల్ని చదువుతుంది. ఆమె నిశ్శబ్దంలో అలసిపోయిన మీ ఆత్మను మీ చిరునవ్వులో గమనిస్తుంది. మీరు దాచడానికి ప్రయత్నిస్తున్న మీ బాధను ఆమె చేతి స్పర్శ ద్వారా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ప్రేమ అంటే బలవంతంగా మనసు విప్పి మాట్లాడటం కాదు. ఒక వ్యక్తితో స్త్రీ నిజంగా ఉండాలని అనుకున్నప్పుడు నిజమైన స్వభావంతో నిజమైన పాత్రను పోషిస్తుంది. అలాగే తనదైన ఒక ఇమేజ్ను నిర్మిస్తుంది. ఆమెలానే ఉంటుంది. అదే నిజమైన ప్రేమ. ఆమె సాన్నిహిత్యం అత్యంత లోతైనదిగా ఉంటుంది. అది మాటల్లోనో చేతల్లోనో ఉండదు. ఆమె అందించే భద్రత భావనలో ఉంటుంది. మీరు ఆమె పక్కన ప్రశాంతంగా ఉండగలిగితే చాలు. అదే ఆమె కోరుకునే ప్రేమ. జీవితం ఎప్పుడు అందంగా ఉండదు. అలాగే జీవితం ఎప్పుడు పరిపూర్ణంగానూ ఉండదు. కానీ నిజమైన ప్రేమను అందించే స్త్రీ కష్టకాలంలోనూ మిమ్మల్ని వదిలి వెళ్ళదు. ఆమె మీరు గందరగోళంగా ఉన్నప్పుడు కూడా వెనక్కి తగ్గదు. ఆమె మౌనంగా ఉంటుంది. ఆమె అక్కడే ఉంటుంది. మిమ్మల్ని పట్టుకుంటుంది. మిమ్మల్ని కౌగిలించుకుంటుంది. ఆమె అలాగే ఉంటుంది. ఆమె ప్రేమ మీ రూపం, మీ మానసిక స్థితి, మీ తప్పు ఒప్పులపైన ఆధారపడి ఉండదు. అది పరిస్థితుల కంటే లోతైనది. అప్పుడు మీ మధ్య సాన్నిహిత్యం వేరే అర్థాన్ని సంతరించుకుంటుంది. అది నమ్మకం యొక్క విస్తరణగా మారుతుంది. ఎందుకంటే ప్రేమ నిజమైనది అయినప్పుడు అది ఒక వ్యక్తి అభిరుచుల గురించినది కాదు. మీ పక్కన తుఫాను లాంటి సమస్యను అధిగమించి ప్రశాంతంగా ఉండగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆమె ప్రేమ చలిలో కూడా మాయమవ్వని వెచ్చదనం లాంటి స్వచ్ఛమైనదిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నిజమైన ప్రేమ కలిగినటువంటి ఒక స్త్రీ చేసే సన్నిహిత విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు. నమస్కారం.